వదిలేసేంత చెడ్డది కాదు. శ్రావణి ఎలాంటిదో నీకు కూడా తెలుసు కదా. తెలుసు, తను చాలా మంచిదే. కానీ ఆమె మీద నువ్వు చూపించే అభిమానం, ప్రేమ కాస్త మనింట్లో వాళ్ళకు కూడా పంచు. నాకిలా జరిగిందని తెలిసిన తర్వాత కూడా శ్రావణి నన్ను చూడటానికి రాలేదు అంటే నమ్మబుద్ధి కావడం లేదు. తను నన్ను చూడటానికి ఖచ్చితంగా వస్తుంది. నా బాధలన్నీ మర్చిపోయేలా, గాయాలన్నీ మాసిపోయేలా చేస్తుంది. నీకోసం శ్రావణి ఒక్కటే కన్నీళ్లు పెడుతుందనుకుంటున్నావా? నువ్విక్కడ చేరిన దగ్గర నుంచి అమ్మ ఎంత తలటిల్లిపోతుందో నీకు తెలుసా? అమ్మని ఓదార్చి ధైర్యం చెప్పటానికి నువ్వున్నావు. పాపం శ్రావణికి ఎవరున్నారు చెప్పు? అవునులే, ఆమెకి ఇల్లు లేదు, వాకిలి లేదు, తండ్రి లేరు, బామ్మ లేరు. నువ్వొక్కడవే ఉన్నావా? నువ్వు స్పృహలోకొచ్చిన మరుక్షణం అమ్మను ఏమ్మా ఎలా ఉన్నావు అని అడగాలనిపించలేదు. కాని ఆ శ్రావణి ఏదని మాత్రం అడిగావు. అమ్మ ఎంత బాధపడిందో నీకు తెలుసా? అది కాదు లావణ్య, అమ్మ అంత బాధలో ఉందని నాకు తెలీదు. అసలు నేను స్పృహ కోల్పోయిన దగ్గర నుంచి మళ్ళీ స్పృహ వచ్చేంత వరకు తన జ్ఞాపకాలతోనే జీవించాను. మా జ్ఞాపకాలు నీకెందుకుంటాయిలే? మేమంతా చచ్చామనుకుని మమ్మల్ని మర్చిపోయావు కదా. శ్రావణి శ్రావణి అంటూ తన వెనకే పడ్డావు కదా. ఎందుకే లావణ్య ఇప్పుడెందుకలా ఏడుస్తున్నావు? శ్రావణి నన్ను నమ్మి నాతో వచ్చింది. తనని కాపాడవలసిన బాధ్యత నాదే కదా. నిన్ను కని పెంచి కష్టపడి చదివించింది, ఇంతవాణ్ణి చేసింది అమ్మ, శ్రావణి కాదు. ఆమె మనసుకి కష్టం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత నీకుంది. అది మర్చిపోకు. ఏంటి లావణ్య నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? అసలు శ్రావణి గురించి బాగా తెలిసి నువ్వు అమ్మకి తన గురించి అర్థమయ్యేలా చెప్తావనుకున్నాను. చివరికి నువ్వు కూడా. ఇప్పుడు ఇలాంటివేమీ మాట్లాడొద్దు. డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు. అవన్నీ ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుందాం. నువ్వు ప్రశాంతంగా నిద్రపో. నిద్ర ఎలా వస్తుంది లావణ్య? శ్రావణి నన్ను తలుచుకుంటూ ఏడుస్తుండటం ఆలోచిస్తుంటే నిద్ర ఎలా వస్తుంది? అన్నయ్య, ఎక్కువగా మాట్లాడకుండా నిద్రపో. ఏంటి నన్ను పదే పదే నిద్రపో అంటున్నావు? శ్రావణి గురించి నువ్విలా మాట్లాడడం నాకు నచ్చలేదు. ఏంటి లావణ్య, శ్రావణిని నువ్వు కూడా అర్థం చేసుకోవా? వద్దు, వేరే ఏదైనా అడుగు, సమాధానం చెప్తాను. కానీ శ్రావణి గురించి నేనేం మాట్లాడను. సరే, నేను ఇంకేమీ మాట్లాడను. నువ్వు వెళ్ళి నిద్రపో. వెళ్ళు. ఇక్కడ ఆపు. ఇదిగో తీసుకో. ఓహో, ఇంకా ఈవిడ గారు లేవలేదా? అత్తయ్య, ఎందుకు ఇక్కడి నించున్నారు? ఏ జరగవే. ఒరే అభి, ఒరే అభి. ఏంటమ్మా? చూడరా చూడు, నా కర్మ కాకపోతే ఇలాంటివి నా కంట్లోనే పడాలా?
ఏంటమ్మా ఇవి? చూడ్రా ఎంత దిగజారిపోయిందో అది. ఏదో ఆ నోట ఈ నోట అనుకునే విషయం ఇప్పుడు ఫోటోలు ప్రింట్ అయి బయటపడ్డాయి. ఇవి నీకు ఎవరిచ్చారమ్మా? వాడిని నాలుగు తగిలించిపోయావా? వాణ్ణి తన్నటమా ముఖ్యం? నీచమైన పని చేసిన దాన్ని వదిలిపెట్టి బయట పెట్టిన వాణ్ణి కొట్టమంటావేంటి? ఇవి నాకెవ్వరూ ఇవ్వలేదురా, మన గుమ్మంలో పడున్నాయి. ఎవరు పెట్టింటారు? ఏంటి అంతగా ఆలోచిస్తున్నారు? ఈ ఫోటోలు అందరికీ చూపించి ఎవరు తీశారు ఎవరు పెట్టారని అడుగుతారా ఏంటి? ముందేం చేయాలో అది ఆలోచించండి. ఏంటని వాగుడు? నా మీద ఎగరడం కాదు, ఇవి వేరే వాళ్ళ కంట పడితే మనకే అవమానం, అందుకే అడిగాను. వీటిని పెట్టుకుని పూజ చేసామేంటి? వేలేక పెట్టబట్రా, వీటిని తగలబెడదాం. ఒరేయ్, వీటిని తగలబెట్టకూడదురా. ఏం చేస్తావమ్మా? నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకునిరా. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కా? అవును, ఇది ఆ రంగనాథం కలిసి నా కొడుకుని కుట్ర చేశారని నేను చెప్తే ఆ ఇన్స్పెక్టర్ నమ్మలేదు. సాక్ష్యాలుంటేనే అరెస్ట్ చేస్తానని పెడసరంగా మాట్లాడాడు. ఈ ఆధారం సరిపోదా వాడికి? ఏం చేస్తాడో చూస్తాను నేను. ఏంటమ్మా ఈ ఫోటోలు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇస్తావా? ఏ ఇస్తే తప్ప? అయ్యో అత్తయ్య, వీటిని పోలీసులు చూస్తే మన పరువే కదా పోయేది. ఏంటి మన పరువు పోయేది? ఇది కిలాడి మాయలాడి మొగుళ్ళని మారుస్తుంది అంటే నమ్మలేదు కదా. అందుకే ఈ ఫోటోలు పోలీసుల మొహాన కొడితే అప్పుడు వాళ్ళిద్దరిని లోపలేస్తారు. వాళ్ళ లోపల వేయడం అటుంచండి, ఈ ఫోటోలు వాళ్ళకిస్తే మనకేం అవుతుందా అని ఆలోచించండి. ఇవి పోలీసుల చేతిలో పడిన మరుక్షణం ఊరంతా ప్రచారం అవుతుంది. జనం మనల్ని అదో మాదిరిగా చూస్తారు. అవునమ్మా, ఈ ఫోటోలు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం అంత మంచిది కాదనిపిస్తుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అది చెడిపోయిందని ఊరందరికీ తెలిస్తేనే నీ తమ్ముణ్ణి దాని బారి నుంచి కాపాడుకోగలం. నువ్వు వస్తావా, నన్ను వెళ్ళమంటావా? సరే ఉండొస్తాను. ఆగండి, ఏంటమ్మా అలా దూసుకొస్తున్నావు? దేని నన్ను గుద్దుతావు, జాగ్రత్త. నేనేం గుద్దుకోను గాని ఎక్కడ మీ ఇన్స్పెక్టర్? పిలు. ఏంటమ్మా పెత్తనం చలాయిస్తున్నావేంటి? ఇదేమన్నా నీ ఇల్లు అనుకుంటున్నావా? పోలీస్ స్టేషను. నేనేం కాదనడం లేదు, పోలీస్ స్టేషన్ కాబట్టే ఇన్స్పెక్టర్ ని పిలవమంటున్నాను. ఆయనతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పిలువు ముందు. విషయం ఏంటో ముందు నాతో చెప్పండి. ఈ స్టేషన్ కి నువ్వే పెద్ద, నీకు చెప్పకపోతే పని జరగదా? సార్. ఏంటా గొడవ? ఏమ్మా పరగడుపున పోలీస్ స్టేషన్కి వచ్చావు? నీకేం పని లేదా? మళ్ళీ ఏం వార్త మోసుకొచ్చావు? ఏం చేయమంటావు? ఉద్యోగం పేరుతో జీతం తీసుకునేది నువ్వు. నేరగాళ్లకి శిక్ష పడేలా చూడు దేవుడా అంటూ సాక్ష్యాలు సేకరించుకొచ్చేది మేము. ఏంటి పొద్దున్న గీతాపారాయణంలో పంచాయతీ మొదలు పెట్టావు? నేనేం పంచాయతీకి రాలేదు. ఆధారాలు దొరికితే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తానన్నావు కదా, అందుకే స్ట్రాంగ్ గా సాక్ష్యం తీసుకొచ్చాను. సరే లోపలికి రండి. సాక్ష్యాలు అన్నారుగా, ఏదేలా ఇవ్వండి. ఈ ఫోటోలు ఎవడి చేతికి ఎలా వచ్చాయి? అసలే గయ్యాళి, ఇవి కాని చేతిలో పడితే మహంకాళవుతుంది. చూశారు కదా, ఆధారాలు ఆధారాలు అన్నారు, తెచ్చాను. ఇప్పుడు ఆ కేడీగాన్ని ఆ కిలాడిదాన్ని వాళ్ళ చేతికి బేడీలు వేసి తీసుకురండి. ఆ ఫోటోలు ఎలా ఇవ్వమ్మా? ముక్కు మొహం పోల్చుకునే లోపలనే లాగేసుకుంటే ఎలా? ఇవి మీ చేతికి ఇవ్వడం కుదరదు. పాపిష్టి వాడిని పోల్చుకోవడానికి టైం కావాలా? 1కి 2 సార్లు బాగా చూసారుగా, వెళ్ళి వాళ్ళని ఈడ్చుకురండి. ఏంటి ఆధారాలు దొరికాయి కదా అని అధికారం చలాయిస్తున్నారు? ఆధారాలు ఉన్నా ఎవరిని ఎప్పుడు ఎలా అరెస్ట్ చేయాలనే ప్రొసీజరు డిపార్ట్మెంట్ మాకు నేర్పింది. నేర్పింది కదా, నేర్చుకున్నట్టు చెయ్యండి. అంతేకాని చేతులు ముడుచుకొని కూర్చోకండి. ఏమయ్యా, నువ్వు చదువుకున్నవాడివే కదా, పద్ధతులు తెలియని వాళ్ళతో మాట్లాడిస్తూ నువ్వు తమాషా చూస్తున్నావా? మా అమ్మ కరెక్టే మాట్లాడింది సార్. ఆ శ్రావణి రంగనాథాలు కుట్ర పని మా తమ్ముడిని చంపాలని చూశారని మేము కేసు పెడితే
సాక్ష్యాధారాలు కావాలన్నారు. మా అమ్మ ఆధారాలు చూపించింది. ఇంకా ఆలోచిస్తారేంటి సార్? తలపోటు వచ్చినా మీ అమ్మ వచ్చినా ఒకేలా ఉంటుందయ్యా. వేరే ఆలోచనలు ఏవి రావు. సరే, నేను అడిగాను, ఆధారాలు తీసుకొచ్చారు. చాలా చాలా సంతోషం. ఆ ఫోటోస్ ఎలా ఇచ్చాలండి? నేను యాక్షన్ తీసుకుంటాను. మిమ్మల్ని నమ్మి ఈ ఫోటోలు ఇవ్వలేను. మీకు ధైర్యం ఉంటే వాళ్ళని లాక్కొచ్చి లాకప్లో వేయండి. జన్మలో వాళ్ళు ఇలాంటి పాపిష్టి పనులు చేయకూడదు. నువ్వు వస్తేనే పోలీస్ స్టేషన్ అంతా భూకంపం వచ్చినట్టు కంపించిపోతుంది. ఏంటి, వాళ్ళని లాకప్లో వేయాలా? నువ్వు చెప్పగానే నేను ఆ పని చేయాలి. మిమ్మల్ని బెదిరించలేను, అలాగని ఊరికే వదిలేయలేను. ఆ ఫోటోలు ఎలా ఇవ్వమ్మా? నా డ్యూటీ నేను చేస్తాను. అవసరం లేదు. మీ వల్ల ఏ పని అవదని నాకు తెలుసు. ఒరే అభి, ఇతను అవసరం లేదు కానీ మన ఇంటికొచ్చిన ఆఫీసర్ ఎవర్రా? ఏసీపీ గారమ్మా. ఆయన రావాలి. ఈ ఫోటోలు వారికి ఇవ్వాలి. అప్పుడే మనకి న్యాయం జరుగుతుంది. కరెక్టే. ఆయన అయితేనే నాకు ఏ ప్రాబ్లం ఉండదు. కొంచెం ఆగండి, సార్తో నేను మాట్లాడతాను. చెప్పవయ్యా. సార్, ఆ సుబ్రహ్మణ్యం కేసు సంబంధించి ఎవిడెన్స్ ఫోటోస్ దొరికాయి సార్. ఫోటోలు దొరికాయా? ఎవరివి? అంతకుడివేనా? కాదు సార్, శ్రావణి రంగనాథం కలిసి ఉన్న ఓ టైప్ ఫోటోస్. ఏమయ్యా, ఆ ఫోటోలు మనం ఏం చేసుకుంటాం? మనకేమన్నా ప్రెస్ ఉందా? హాట్ ఫోటోలు ప్రింట్ చేసి పేపర్ సేల్స్ పెంచుకోవడానికి. సరే సరే, ఆ ఫోటోలు తీసుకుని ఉంచు, నేను వచ్చి చూస్తాను. సార్, ఆవిడ గారు ఫోటోస్ నాకేమోనని మొండికేస్తున్నారు సార్. ఆ ఫోటోస్ తమరికే ఇస్తుందట. వాళ్ళని అరెస్ట్ చేసి సెల్లో వేయకపోతే ఇక్కడ నుంచి కదలనని ఇక్కడే కూర్చుంది సార్. సరే, ఆవిడని అక్కడే ఉండమను, నేను వస్తున్నాను. సరే సార్. అమ్మా, ఏసీపీ గారికి చెప్పాను, ఆయన వస్తున్నారు. మీరు వెళ్ళి అలా కూర్చోండి. ఆయనే రావాలి. ఆయన వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. అమ్మా, పొద్దున్నే వచ్చారు. టీ గానీ కాఫీ గానీ ఏమైనా తెప్పించమంటారా? టీ వద్దు, కాఫీ వద్దు. కలికాలం ఎలా ఉందో చూడండి. తప్పు చేసిన వాళ్ళు ఆనందంగా కాలం గడిపేస్తున్నారు. న్యాయం కావాలని మాలాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. వాళ్ళని లోపలేయించాలి, నేనిక్కడి నుంచి కదలాలి. అంతే. అంతేనమ్మా, మీరెళ్ళి అలా కూర్చోండి. ఏసీపీ గారు వచ్చి ఫోటోస్ చూసిన మరుక్షణం వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పడేస్తాం. ఏంటోనే, మన కర్మ ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. ఇన్ని కష్టాలు ఎవరికీ రాకూడదు. ఏళ్ళనాటి శని నెత్తిన కూర్చుంటే ఇలాగే ఉంటుంది. నీళ్లున్నా స్నానం చేయలేము అంటారు. ఇప్పుడు ఇంటికేగా వెళ్ళేది, అక్కడ స్నానం చేయొచ్చులే. ఏంటోనే, ఇల్లు వదిలిపెట్టొచ్చి 6-7 నెలలు అయినట్టుంది. ఇల్లు శుభ్రం చేయకుండా స్నానం ఇలా చేస్తామే? ఇప్పుడు ఇల్లు శుభ్రం చేయలేదని నిన్నెవరూ అడగర్లే. ఎవరు అడగరని నాకు తెలుసులేవే. ఏదో నా బాధలో అలా అన్నాను. ఆ భగవంతుడు మన మీద ఎప్పుడు దయ చూపిస్తాడో, మనకెప్పుడు మంచి రోజులు వస్తాయో. ఎందుకు నానమ్మ ఏదేదో మాట్లాడుతూనే ఉంటావు? ఎక్కువ ఆలోచిస్తే నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఊరుకో. సర్లే, మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి. నేను వెళ్ళి బీపీ టాబ్లెట్లు తెచ్చుకుంటాను. నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు? పద, నేను వస్తాను. లలిత, నువ్వు ఇంటికెళ్ళు. నేను నానమ్మ వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాం. పద. ఎవరమ్మా నువ్వు? అసలు మీరెవరు? మా అన్నయ్య ఎక్కడా? మీ అన్నయ్య ఇప్పుడే వస్తానన్నాడు. మేము బ్రహ్మారెడ్డి మనుషులం. ఇంట్లో సిగరెట్ కాలుస్తున్నారేంటి? ఈ వాసన మా నాన్నకి పడదు. ఇక నుంచి కాల్చంలే అమ్మా.
చేయటం లేదు. మేము బ్రహ్మారెడ్డి మనుషులు. బ్రహ్మారెడ్డి మనుషులైతే ఏమైనా చేయొచ్చా? నేను ముందే అనుకున్నాను బజార్ కుక్కలను తీసుకొచ్చి బంగళాలో కూర్చోబెడితే నట్టిలంతా నాన్న చెండాలం చేస్తాయని. నువ్వు లోపలేం చేస్తున్నావే? బట్టలు మార్చుకుంటున్నాను నానమ్మ. ఆడపిల్ల బట్టలు మార్చుకుంటుంటే నక్కి నక్కి చూస్తున్నావా? పోరా అవతలికి. ఏమ్మా ఇప్పుడు ఏమైందని అంతరించిపోతున్నావు? ఏమైందని అడుగుతున్నావురా రాస్కల్? ఆడవాళ్ళంటే అంత లోకవురా మీకు? మర్యాదగా బయటకెళ్ళు, లేదంటే చంపేస్తాను. పోరా బయటికి. ఇలాంటి రౌడీ వెధవల్ని ఇంట్లో పెడితే ఇలాంటి పోరంపోకు పనులే చేస్తారు. ఏయ్, మర్యాదగా బయటికి పొండి, లేకపోతే చీపురు తిరిగేసి వీపు చీరేస్తాను. నానమ్మా, ఇలాంటి వాళ్ళకి చెప్తే అర్థం కాదు. దెబ్బ పడితే గాని దారికి రారు. రేయ్, మర్యాదగా బయటికెళ్ళండి, లేకపోతే చీపురు విరిగేదాకా తన్నాల్సి వస్తుంది. శ్రావణి, మాటలొద్దు, 4 తగిలించు. ఇలాంటి రౌడీలను కొడితే మనకు పాపం కాదు, పుణ్యం వస్తుంది. కొట్టవే, కొట్టు.